హాయ్ అండి, ఈరోజు వినాయక చవితి స్పెషల్ తుమ్మికూర పచ్చడి అయితే చేసుకోబోతున్నామండి. తుమ్మికూర చెట్లు ఈ విధంగా ఉంటాయి. ఈ పైన ఉన్నటువంటి దీన్ని బట్టి గుర్తించవచ్చు తెలియని వాళ్ళు. చూడండి, ఈ విధంగా ఉంటాయి. మా చిన్నప్పుడు అయితే ఈ పువ్వుల్ని ఈ విధంగా తెంచుకుని ఈ కొన ఉంటుంది కదా, ఇక్కడ తేనె ఉంటుందండి, చాలా తియ్యగా ఉంటుంది. నాకే వాళ్ళం మేమైతే. చాలా బాగుంటుంది. ఆకులు చూడండి ఈ విధంగా ఉంటాయి. నేనైతే ఆకుల్ని తెంచుకొని శుభ్రంగా కడిగి వడకట్టుకున్నాను. ఆకులు తెంచక ముందు వీడియో చేయలేదు, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, ఆకు ఈ విధంగా సన్నగా పొడవుగా ఇట్లా ఉంటుంది. పూలు మాత్రం ఈ విధంగా ఉంటాయి. శివుడికి ఈ పూలు కూడా పెడతారండి, చాలా ఇష్టము. శివుడికి నివేదన చేస్తే పూజలో తుమ్మి పూలు చాలా ఇష్టము శివుడికి అంటారు. మారేడు దళాలతో సమానమైనటువంటి ఇష్టం అన్నట్టు శివుడికి. ఇప్పుడు ఈ తుమ్మి కూర టమాటా చట్నీ చేయబోతున్నాను. దీన్ని కూరగా కూడా వండుకోవచ్చు. నా ఓల్డ్ వీడియోస్లో ఉంది కూర రెసిపీ, మీరు చూడొచ్చు. ఇంత ఆకుకి ఈ టమాటాలు సరిపోతాయి. ఈ టమాటాలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటిని కూడా ఈ ఆకును మట్టి ఉంటుంది కాబట్టి 2-3 సార్లు చక్కగా కడిగేసి ఇలా వడకట్టుకున్నానండి. పొలాల్లో దొరుకుతుంది ఇది, అందుకోసమని. దీనికి తగినంత చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఈ పీచులు అవి తీసేసి మిక్సీ పట్టుకునేటప్పుడు పట్టేసుకోవాలి. ఇంకిప్పుడు దీనికి ఇంకా కావాల్సినవి 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. మీకు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు, లేదంటే నువ్వులు వేసుకోవచ్చు. నువ్వులు అయితే 1 గరిటెడు నువ్వులు వేసుకోవాలి. పల్లీలు అయితే 1/2 గరిటెడు వేసుకుంటే సరిపోద్ది, మరి ఎక్కువ అవసరం లేదు. ఎంచుకోవాలి. టమాటా చట్నీ ఏ విధంగా చేస్తామో అదే విధంగా కానీ దీన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఆయిల్లో వేయించి యాడ్ చేసుకోవడం వల్ల టేస్టీగా వస్తుంది. ముందుగా 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. ఏ రోటి పచ్చళ్ళలో అయినా కొన్ని మెంతులు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. మంచి స్మెల్తో బాగుంటుంది. ఇవి మెంతులు కొద్దిగా వేగిపోయినాయి. 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నా, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను. వర్షాకాలం కదా, ఈరోజు వర్షం వస్తుంది. నువ్వులు అయితే కొంచెం బాడీకి మంచిదని నువ్వులు వేసుకుంటున్నా. ఈ మాత్రం నువ్వులు సరిపోతాయి. ఈ సంవత్సరం భాద్రపద మాసంలో నేనైతే తప్పకుండా తుమ్మికూర వండుకుంటామండి మేము. ఇది దొరికినప్పుడు ఖచ్చితంగా వండుకోవాలండి. నరాలకు చాలా మంచిది. వర్షాకాలంలో వచ్చేటువంటి వైరల్ ఫీవర్లకు చాలా బాగా పనిచేస్తుంది. నరాలకే కాదు, వైరల్ ఫీవర్లు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఇందులో పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఒక మిర్చి వేసినప్పుడు ఒక విధమైన టేస్ట్ వస్తుంది. ఇవి చాలా పొడవుగా ఉన్నాయి, అందుకని తుంచేసుకుంటున్నా. ఉన్నప్పుడు మిక్సీలో వేసినప్పుడు కూడా మెదగవు సరిగ్గా, అందుకని. పచ్చిమిర్చి ఘాటును బట్టి ఎన్ని వేసుకోవాలో చూసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి మిర్చి, అప్పుడే ఘాట్ అనేది తగ్గుద్ది. చట్నీ కూడా టేస్ట్ వస్తుంది. రోటి పచ్చళ్ళల్లో ఎప్పుడైనా నేను నూనెలోనే వేయించుతాను. అప్పుడప్పుడు మాత్రం టమాటా ఉడికేటప్పుడు వేసి ఉడికించుతాము. పచ్చిమిర్చి కూడా వేగిపోయింది, ఇంకా తీసేసుకున్నాం. ఆకు చూస్తే ఎక్కువ అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత కొంచెం అవుతుంది. తర్వాత మరి కొంచెం ఆయిల్. ఇవన్నీ వేసిన వెంటనే ఎలా మగ్గిపోతుందో. మరీ ఎక్కువేం పట్టదు, 1 స్పూన్ వరకే వేసిన. ఆకుకూరలు ఏవైనా సరే అడవిలో మందు లేకుండా వచ్చినాయి, ఖచ్చితంగా తినాలి. కాయల కూర, గంగవాయిల కూర, బంకంటి కూర, ఇలాగా తుమ్మి కూర, చాలా రకాల కూరలు అయితే ఉంటాయి. ఏవైనా తినొచ్చు ఈజీగా. లేత ఆకులైతే పేస్ట్ లాగా అవుతుంది కూర, కానీ మరీ పేస్ట్ లాగా కూడా అవ్వదు, కొంచెం మెత్తగా ఉడుకుతాయి. ఇవి కొంచెం పువ్వులు వచ్చినాయి కదా, అందుకని ఆకులు ఇట్లాగే ఉంటాయి. అట్లున్నా కూడా బాగుంటుంది కూర.
చూడండి ఈ విధంగా చక్కగా వేగాలి. ఇదైతే వేగిపోయింది. ఇంకా తీసేసుకున్నాం బౌల్లోకి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకుంటున్నాం. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా, 1 స్పూన్ వరకు. ఇందులో త్వరగా ఉడకడం కోసమని వేసుకున్నాను. వాటర్ కూడా కొంచెం ఏమైనా ఉంటే బయటకు వచ్చి ఆవిరైపోయే వరకు ఉడికించుకున్నాం. చూసారు కదా, ఉప్పు వేయడం వల్ల టమాటాల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ వాటర్ కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నా. వేయించుకున్నటువంటి అన్ని పదార్థాలతో పాటుగా చూడండి వెల్లుల్లిపాయలు మన ఇష్టం, ఎక్కువ వేసుకున్నా ఇంకా టేస్ట్ ఉంటుంది. మిక్సీ పట్టుకున్నాం. ముందుగా ఆకులు, పచ్చిమిర్చి, వేయించుకున్నటువంటి అన్ని పదార్థాలు మిక్సీ పట్టుకున్నా, వెల్లుల్లితో సహా. చింతపండు కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా టమాటా వేసేసుకుంటున్నా. చట్నీ అయితే మిక్సీ పట్టుకున్నా. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా తాలింపు కోసం ఆయిల్ వేసుకున్నాం. ఇంకా మిర్చిల్లో కూడా వేసుకున్నాం కదా ఆయిల్, కొద్దిగా తక్కువే వేసుకున్నాం. తాలింపులో తాలింపు దినుసులు వేసుకున్నాం. కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. మనకు టమాటా వద్దనుకుంటే చింతపండు ఇంకొంచెం ఎక్కువ వేసుకుని కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి. నేను టమాటా ఎందుకు చూపించిన అంటే అందరికీ రాదు కదా చట్నీ చేయడము. ఎవరైనా ఈజీగా టమాటా చట్నీ అయితే చేయగలుగుతారని టమాటాతో చూపించిన. ఇంగువ కూడా వేసుకున్నా. అయిపోయింది తాలింపు. అండి పచ్చడి ఇట్లా మనం ఆకు వేసుకున్నాం కాబట్టి గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇంకా తాలింపు ఇందులోకి వేసుకున్నాం. చూసిరు కదా ఎంత చక్కగా అయిపోయిందో. చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. భాద్రపద మాసంలో తప్పకుండా ఈ కూర అయితే తినాలండి. వర్షాకాలం, భాద్రపద మాసం అనే కాదు, వర్షాకాలంలో వచ్చే వైరస్ జ్వరాలు ఉంటాయి కదా, వైరల్ ఫీవర్స్, అట్లాంటివి తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇంకా నేను ఈ తాలింపు అయితే తినేటప్పుడు చక్కగా పచ్చడి మొత్తం కలుపుకొని వడ్డించుకుంటాము. అట్లా అయితే ఈ మిర్చి, కరివేపాకు ఇంకా వేసుకున్నటువంటి పప్పులు కూడా కరకరలాడుతూ బాగుంటాయి. చూసారు కదా ఏ విధంగా చేసినా. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. పచ్చడి కాదు కూర కావాలంటే నా ఓల్డ్ వీడియోస్లో కూర రెసిపీ కూడా ఉంది, అది కూడా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా కదా. ఇట్లా మందులు కొట్టకుండా వచ్చేటువంటి ఆకుకూరలు తింటూ ఉండాలి. అంతేకాదు వైరల్ ఫీవర్లకి చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు తిన్నా మంచిదే. తప్పకుండా ఒక్కసారైనా సంవత్సరానికి ఒకసారి చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.